ప్రస్తుతం దేశంలో తయారవుతున్న 3 వ్యాక్సిన్లు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయన్నారు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ను 11 ప్రాంతాల్లో పూర్తి చేసుకుందని తెలిపారు. రెండో దశ ప్రయోగాలను ప్రారంభించిందని చెప్పారు. ఫేజ్ 2 స్టార్ట్ చేసిన వ్యాక్సిన్లలో ఇదే మొదటిదన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి లభించిందని తెలిపారు. వారం రోజుల్లోగా 17 ప్రాంతాల్లో ఇవి ప్రారంభమవుతాయని చెప్పారు. Update you on basically on two things. One is about our testing and one is an update on where we stand as far as the vaccines are concerned. In terms of testing, we since it has been just about 6 months since we did we are requesting them to reach up to 10 lakh tests per day, and we're providing the infrastructure. We have helped with that, and the states are working on that in every which way. But more important, it's important for the states to analyze their data and mount locally specific data-driven response, what we call as knowing the epidemic. Update on the vaccines. As we know, there is no specific drug or vaccine available yet for COVID-19. However, we have about 141 candidates that are being studied the world over. About 26 are in different phases of clinical trials. The pandemic is progressing rapidly, and to develop a vaccine, it takes time. Time not only from the science aspect, but also from the social, cultural, and regulatory aspects. Bharat Biotech vaccine, which has completed its phase 1 study in 11 sites and is started its phase 2 study. Now, what is phase 1 and phase 2? Phase 1 and phase 2 are safety studies, more importantly safety studies, and very early efficacy studies. Similarly, for the DNA vaccine of Zydus Cadila, we have India has completed the phase 1 and has embarked on the phase 2 of study at 11 sites, and that is also progressing well. And the third vaccine, which got its approval only yesterday, is the recombinant Oxford vaccine being manufactured by Serum Institute of India, and which has got approval for phase 2 and phase 3 clinical trials, which are starting within a week at 17 sites gradually as the sites clear their ఇక డీటెయిల్స్ ఇవ్వడానికి భరత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. భరత్, నిన్న WHO డైరెక్టరే కామెంట్ చేశారు ఇప్పట్లో వ్యాక్సిన్ రాకపోవచ్చు అన్నట్టుగా. మరి ఈ క్లినికల్ ట్రయల్స్ చూస్తే భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ ఫస్ట్ ఫేజ్ పూర్తయింది. ఎలా చూడాలి? హోప్స్ పెంచుకోవచ్చు అంటారా వ్యాక్సిన్ గురించి? 3 దశలు ఉంటాయి. మొదటి దశ ఏంటంటే వ్యాక్సిన్ లో సేఫ్టీ ట్రయల్స్, అంటే కేవలం ఆరోగ్యవంతమైన వాలంటీర్లను మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఈ క్లినికల్ ట్రయల్స్కు. దానికంటే ముందు ప్రీ క్లినికల్ ట్రయల్స్ అని ఉంటాయి. ప్రీ క్లినికల్ ట్రయల్స్లో మనుషులకు బదులు జంతువులను ఉపయోగిస్తారు. అంటే గిని యా పిక్స్ కానీ, మంకీస్ కానీ, ఎలుకలు కానీ, ఇటువంటి వాటికి ఫస్ట్ వ్యాక్సిన్ ఇస్తారు. సో ప్రీ క్లినికల్ ట్రయల్స్ చాలా వ్యాక్సిన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. ఇప్పుడు మన ఇండియాలో ఫేజ్ 1 ట్రయల్స్కి ఒక నెల రోజుల క్రితం 2 కంపెనీలకు ఆమోదం లభించింది. ఒకటి భారత్ బయోటెక్, ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది మనకు తెలుసు. ఇక రెండవది జైడస్ క్యాడిల్లా, ఇది గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. భారత్ బయోటెక్ వాళ్ళు వ్యాక్సిన్ పేరు పెట్టారు, దాన్ని కోవాక్సిన్ అని అంటున్నారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్తో కలిసి భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ రూపొందిస్తుంది. ఇందుకోసం దేశంలోని 13 ఆసుపత్రుల్ని ఐడెంటిఫై చేశారు క్లినికల్ ట్రయల్స్ గురించి. దానిలో మన రాష్ట్రంలో నిమ్స్ హాస్పిటల్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది, ఇట్లా ఎయిమ్స్, దేశవ్యాప్తంగా 13 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సేఫ్టీ ట్రయల్స్ 2 వ్యాక్సిన్లకు సంబంధించి కూడా పూర్తయినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఒక విధంగా చెప్పాలంటే వ్యాక్సిన్ రూపకల్పనలో తొలి అడుగును విజయవంతంగా ముందుకెళ్ళినట్టయింది, విజయవంతంగా కంప్లీట్ చేసినట్టయింది. సేఫ్టీ ట్రయల్స్లో కేవలం ఆరోగ్యవంతులైన వారికి మాత్రమే ఇస్తారు. అంటే
వాలంటీర్స్ ఎవరైతే ఈ వ్యాక్సిన్ రూపకల్పనలో సాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళని ముందుగా ఎంపిక చేసి వాళ్లకు అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళలో అత్యంత ఆరోగ్యవంతుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మొదటగా వ్యాక్సిన్ ఇస్తారు. ఏమైనా దుష్పరిణామాలు తలెత్తుతున్నాయా, ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల ఏమైనా రియాక్షన్ ఉంటుందా, ప్రాణాలకు ప్రమాదం ఉంటుందా, ఎవరిలో ఎట్లా ఉంటుంది అన్నది. అందుకనే దీన్ని సేఫ్టీ ట్రయల్స్ అంటారు. ఈ సేఫ్టీ ట్రయల్స్ మొదటి భాగం ఇది మన నిమ్స్ నుంచి కూడా ఇద్దరికి ఇచ్చారు. సో దేశంలో మిగతా భారత్ బయోటెక్ సంబంధించి 13 సెంటర్స్లో చాలామందికి ఇచ్చారు. సో ఇప్పుడు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ప్రకటించిన దాని ప్రకారం భారత్ బయోటెక్ మొదటి దశ వ్యాక్సిన్ పూర్తయిందని ఆయన చెప్పారు. ఆ కంపెనీ అయితే ప్రకటించలేదు భారత్ బయోటెక్, ఎందుకంటే వాళ్ళ మధ్యాహ్నం కూడా కేటీఆర్ వెళ్ళారు. బట్ ఐసీఎంఆర్ అయితే మొదటి దశ కంప్లీట్ అయింది అని చెప్పింది, రెండవ దశకి వెళ్ళబోతున్నట్టుగా చెప్పింది. ఇక రెండవ దశను ఎక్స్పాండెడ్ ట్రయల్స్ అంటారు. అంటే మొదటి దశలో కేవలం సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని మాత్రమే సెలెక్ట్ చేస్తే రెండవ దశలో అందరినీ కూడా సెలెక్ట్ చేస్తారు. వందలాది మందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఈ వందలాది మందిలో చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వివిధ ఏజ్ సర్కిల్ అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వాళ్ళు, 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వాళ్ళు, ఇట్లా రకరకాల గ్రూపులుగా వర్గీకరించి ఆరోగ్యవంతులైన కాకుండా ఏజ్ల వైజ్గా, తర్వాత జెండర్ వైజ్గా మహిళలు, పురుషులు, ఎందుకంటే రకరకాల హార్మోన్లు మహిళల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ వేరు, పురుషుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ వేరు. సో ఈ ఎక్స్పాండెడ్ ట్రయల్స్లో చాలా కీలకం. ఈ ఫేజ్ 1 ట్రయల్స్ అన్నది సంపూర్ణ ఆరోగ్యవంతులకే చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ట్రయల్స్లోకి ఎంటర్ అవుతున్నాయి. భారత్ బయోటెక్ ఏమో 13 ఆసుపత్రుల్లో, అట్లాగే జైడస్ క్యాడిల్లాకు 11 చోట్ల పర్మిషన్ దొరికింది, దేశంలో 11 చోట్ల. ఈ రెండింటితో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్లోని ఆస్ట్రాజెనకా కంపెనీ, దీంతో మన దేశంలోని పూణేలోని సీరం యూనివర్సిటీ కొలాబరేషన్ పెట్టుకుంది. అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అవుతే, ఆ వ్యాక్సిన్ కనుక పర్మిషన్ లభిస్తే, ఇక్కడ సీరం యూనివర్సిటీ కూడా సేమ్ అదే టైంలో మన దగ్గర ఆ వ్యాక్సిన్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్లా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉన్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సో 3 కూడా రేపటి నుంచి క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 2కు వెళ్ళబోతున్నాయి. నిన్ననే అనుమతి లభించింది సీరం ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కు. డైరెక్ట్గా వాళ్ళు ఫేజ్ 2 స్టార్ట్ చేయబోతున్నారు. ఫేజ్ 2, ఫేజ్ 3 ఇక్కడ నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ ఫేజ్ 1 అక్కడ 1, 2 అక్కడ బ్రిటన్లో కంప్లీట్ చేశారు. థర్డ్ ఫేజ్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇప్పుడు ఉంది. సో బ్రిటన్తో పాటు చాలా దేశాల్లో చేశారు కాబట్టి ఇక్కడ మన దేశంలో ఉన్న సంస్థలు ఇప్పుడు నేరుగా ఫేజ్ 2కు అనుమతి ఇచ్చాయి. మొత్తం 17 సెంటర్స్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యాక్సిన్ సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపట్టబోతుంది. 17 సెంటర్స్లో 13 సెంటర్స్లో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిల్లా 11 సెంటర్స్. సో ఇప్పుడు ఈ 3 వ్యాక్సిన్స్ కూడా ఫేజ్ 2కు చేరుకున్నాయి. అయితే మనం ఫేజ్ 2కు చేరుకున్నాయి అని చెప్పి ముందడుగు పడింది అని చెప్పి విశ్రమించిన దానికి కరెక్ట్ అర్థం ఉండదు. ఎందుకంటే ఫేజ్ 1 అన్నది కేవలం ప్రిలిమినరీ, సంపూర్ణ ఆరోగ్యవంతులు మాత్రమే. ఈ ఎక్స్పాండెడ్ ట్రయల్స్ కూడా సక్సెస్ అవుతే నెక్స్ట్ ఫేజ్ 3 ఉంటుంది. ఫేజ్ 3ని ఎఫికసీ ట్రయల్, ఎఫికసీ అంటే దాని సామర్థ్యం లేకపోతే దాని పనితీరు ఎట్లా ఉండదు అనేది నిర్ణయించేది ఫేజ్ 3 ఎఫికసీ ట్రయల్స్. ఈ ఎఫికసీ ట్రయల్స్ దాకా ప్రపంచంలో ఇప్పటి వరకు వెళ్ళింది, ఫేజ్ 3 వరకు వెళ్ళింది కేవలం 6 వ్యాక్సిన్స్ మాత్రమే. 6 వ్యాక్సిన్స్లో ఒకటి రష్యా వ్యాక్సిన్ ఏమో వాళ్ళు ఆగస్ట్ 3 నుంచి ఫేజ్ 3 స్టార్ట్, ఆగస్ట్ 10 నుంచి మేము వ్యాక్సినే ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. ఇక 2 చైనా కంపెనీలు ఉన్నాయి, సినోవాక్, సినోఫార్మ్. ఈ 2 కూడా చైనా కంపెనీలు. దీనిలో వుహాన్ కేంద్రంగా ఉన్న కంపెనీ కూడా ఒకటి ఉంది, ఎక్కడైతే కరోనా వైరస్ పుట్టిందో. ఎందుకంటే చాలా ముందుగా వాళ్ళకి ఈ కరోనా వైరస్ సంబంధించిన స్ట్రెయిన్స్ చైనాకు వచ్చాయి. దాన్ని అందరికంటే ముందుగా ఎక్స్పీరియన్స్ చేసింది చైనా కాబట్టి చైనాకు సంబంధించిన 2 కంపెనీలు సినోవాక్, సినోఫార్మ్ కూడా థర్డ్ ఫేజ్లో ఉన్న ఒక అనుమానం కూడా కలుగుతుంది. చైనాలో ఇన్ని తక్కువ కేసులు వస్తున్నాయి, వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సిన్ కనుగొన్నారా, వ్యాక్సిన్ ఇస్తున్నారా, ఎందుకు కేసులు కొత్తగా నమోదు కావట్లేదు, మిగతా దేశాలకు ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే దాచుకుంటున్నారా, ఎందుకంటే అక్కడ ఇండిపెండెంట్ ప్రెస్ లేదు. సో ఈ 3తో పాటు ఒకటి రష్యా, 2 చైనాకు సంబంధించిన కంపెనీలు, దాంతోపాటు
జర్మన్ కంపెనీ ఒకటి ఉంది, వాటితో పాటు అమెరికన్ కంపెనీస్ 2 ఉన్నాయి. ఒకటి మోడర్నా కంపెనీ అమెరికాలో చాలా ఫేమస్, అది కూడా ఫేజ్ 3కి చేరుకుంది. ఫైజర్ కూడా అమెరికాకి సంబంధించిన కంపెనీ, అది కూడా ఫేజ్ 3లోకి వచ్చింది. ఇక ఆక్స్ఫర్డ్ కూడా ఫేజ్ 3లోకి వచ్చింది. సో టోటల్ 6 వ్యాక్సిన్స్ ఫేజ్ 3లో ఉన్నాయి. భారతదేశంలో తయారీ చేయబోయే 3 వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ఫేజ్ 2కి వచ్చాయి. ఈ ఫేజ్ 2 కూడా వందలాది మందిలో దీన్ని ప్రయత్నించినప్పుడు ఎక్స్పాండెడ్ ట్రయల్స్లో సక్సెస్ అవుతాయి. ఫేజ్ 3కి వస్తాయి. ఫేజ్ 3 ఎఫికసీ ట్రయల్స్ అంటే దీన్ని వేలాది మందిలో పరీక్షిస్తారు. పరీక్షించినప్పుడు వాళ్ళకి కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యేలా చేసినప్పుడు కరోనా వైరస్ రాకూడదు. అట్లీస్ట్ 50% ఎఫికసీ ట్రయల్స్ 50% మెంబర్స్కి అది అటాక్ కానప్పుడు మాత్రమే ఆ వ్యాక్సిన్ సక్సెస్గా భావిస్తారు. సో ఇంకా మనం ఫస్ట్ ఫేజ్ మాత్రమే, సేఫ్టీ ట్రయల్స్ మాత్రమే ఈ 3 వ్యాక్సిన్స్ పూర్తి చేసుకున్నాయి. అయినప్పటికీ ఒక మంచి పరిణామమే ఐసీఎంఆర్ ఈ 3 వ్యాక్సిన్స్కు సంబంధించి కూడా ఫేజ్ 2 ప్రారంభమైందని చెప్పడం. కేవలం 1 మంత్లోనే ఫేజ్ 1 కంప్లీట్ అయింది. మనకు గుర్తునే ఉంటుంది, భారత్ బయోటెక్కి జూలై 3వ తేదీన పర్మిషన్ వచ్చింది ఐసీఎంఆర్ నుంచి ఫేజ్ 1 కండక్ట్ చేసేందుకు. జూలై 7వ తేదీ నుంచి ప్రారంభించారు ఫేజ్ 1ని. నిమ్స్తో సహా దేశంలో ఉన్న 13 ఆసుపత్రులు జూలై 7th స్టార్ట్ చేశారు. ఇవాళ ఆగస్ట్ 4th, అంటే నెల రోజుల్లోపే ఫేజ్ 1 కంప్లీట్ చేసుకుంది. అంటే ఇప్పుడు అవసరం కూడా ఈ వ్యాక్సిన్కి సంబంధించి టీచింగ్ ట్రబుల్స్ లేకుండా ప్రభుత్వ డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ సంవత్సరాల తరబడి పడుతుంది. కొన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. హెచ్ఐవి లాంటి దానికి వ్యాక్సిన్ కూడా లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ కూడా నిన్న దీనికి మందు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వ్యాక్సిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కూడా అన్నారు. కానీ 1 మంత్లోనే సేఫ్టీ ట్రయల్స్ కంప్లీట్ చేసుకుంది భారత్ బయోటెక్ అయినా తర్వాత జేడస్ క్యాడిల్ అయినా. దాదాపు 1-2 డేస్ తేడాలో ఈ రెండింటికి పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ కంప్లీట్ చేసుకొని 1 మంత్లోనే వీళ్ళు ఇప్పుడు ఐసీఎంఆర్ చీఫ్ చెప్పిన దాని ప్రకారం 1 మంత్లోనే వాళ్ళు ఫేజ్ 2కు వస్తున్నారు. ఈ ఫేజ్ 2 ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకంటే చాలా ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుంది ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్. ఏదేమైనా 1 మంత్లో ఫేజ్ 2కు రావడం అన్నది గతంతో పోలిస్తే, ఎందుకంటే చాలా సమయం పట్టింది, గతంతో పోలిస్తే కొంత ఫాస్ట్గానే చేసినట్లు లెక్క. అయితే ఇక్కడ తొందరపడడం అవసరమే, బట్ ఎట్ ది సేమ్ టైం వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఉండాలి. తొందరపడి పనికిరాని వ్యాక్సిన్ తయారు చేస్తే అది కష్టమే. లేదు వ్యాక్సిన్ పనికొచ్చి రియాక్షన్స్ ఎక్కువై, అంటే ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైతే కూడా అది కూడా కష్టమే. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు ఆల్బెండజోల్ మాత్ర ఇస్తుంటారు నులి పురుగుల నివారణ కోసం, స్కూల్స్ పిల్లల్లో ఇస్తారు. దానివల్ల కూడా రియాక్షన్స్ వస్తాయి. తర్వాత చిన్నపిల్లలకి బీసీజీ ఇటువంటి టీకాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఒక రోజంతా కూడా జ్వరం వస్తుంది. సో రియాక్షన్స్ చాలా తక్కువ ఉండాలి వ్యాక్సిన్ ద్వారా. ఇప్పుడైతే మనం ఫేజ్ 2కు ఈ 3 ఎంటర్ అయ్యాయి డైరెక్ట్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి డైరెక్ట్గా ఫేజ్ 2, ఇవి 2 కూడా ఫేజ్ 1 కంప్లీట్ చేసుకున్నాయని ఐసీఎంఆర్ ప్రకటించడం శుభపరిణామమే. అయితే ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఫేజ్ 2 ఫేజ్ 3 అన్నది చాలా కీలకం. ఆగస్ట్ 15th ఏదైతే పత్రికల్లో వస్తున్నట్టు లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నట్టయితే సాధ్యం కాదు. బట్ ఈ ఇయర్ ఎండ్కైనా లేకపోతే నెక్స్ట్ 2021 ఫస్ట్ హాఫ్లో అయినా వ్యాక్సిన్ వచ్చిందంటే అంతకంటే మానవాళికి శుభవార్త అంటే వేరేది ఉండదు. మనం కూడా వ్యాక్సిన్ తొందరగా రావాలని కోరుకుందాం. యోగిత. రైట్, థ్యాంక్ యూ భరత్.